గత 8 మాసాలుగా మన దేశంలో బాంబుల పేలుడు ఎక్కువైంది. దొంగతనంగా తయారు చేయబడ్డ బాంబుల వల్ల అపారమైన ప్రాణహాని జరిగింది. ఇటువంటి అరాచకాల వల్ల ప్రజలలో భయాందోళన, ప్రభుత్వం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. ఈ చట్టవిరుద్ధమైన కార్యాల వలన ప్రభుత్వ, ప్రైవేటు కట్టడాలు ఎన్నో నాశనం అవుతున్నాయి. ఇంతవరకు 42 మంది చనిపోయారు, 102 గాయపడ్డారు. చట్టవిరుద్ధంగా తయారు చేసే బాంబులు తీవ్రవాదుల చేతుల్లోనూ, బందిపోట్ల చేతుల్లోనూ పడ్డం వల్ల రైలు పెట్టెలు, సైనిక శిబిరాలు, రైల్వే బ్రిడ్జిలు నాశనమైపోయాయి. ఇందువల్ల జననష్టం ఏర్పడింది. కొన్ని చోట్ల మిలిటరీ సహాయంతో దొంగతనంగా తయారు చేసే నాటు బాంబులు, తుపాకులు ఇంకా అనేకం పట్టుబడ్డాయి. మ్యాక్రోడ్ ఎక్స్ప్లోజివ్ డైరెక్టరీ రిపోర్టు ప్రకారం ఆ నాటు బాంబులు ఉపయోగించే జెలిటన్ అనే కెమికల్ ఒక ప్రఖ్యాత కెమికల్ ఫ్యాక్టరీలో తయారవుతోందని తెలుస్తోంది. ఆ ఫ్యాక్టరీ మన ఊరిలో ఉంది, శివకాశిలోనూ ఉంది. ఆ ఫ్యాక్టరీ ఓనర్ శ్రీ ఎస్సి ఏకాంబరం, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏకాంబరం కెమికల్స్, చైర్మన్ ఏకాంబరం రోడ్వేస్ కార్పొరేషన్, మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఎస్ఏసి ఎండోమెంట్స్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్. ఆంధ్రదేశంలో ఈనాడు ఏదైనా సాధించగల ఒక బిగ్ షాట్. ప్రస్తుతానికి ఇది సందేహమే. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి ఒక 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేశాం. ఈ రోజు నుంచి మిస్టర్ విశ్వనాథ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా అపాయింట్ చేశాను. మిస్టర్ విశ్వనాథ్, ఈ ఎంక్వైరీని మీకంటే నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఎవరూ జరిపించలేరనే గట్టి నమ్మకం నాకుంది. ఆల్ ద బెస్ట్. విశ్వనాథ్ గారు ఉన్నారా? నమస్కారం తమ్ముడు, నేను ఏకాంబరాన్ని. నిన్ను ఈ కమిషన్కి చైర్మన్ గా వేశారని విన్నాను. చాలా సంతోషం తమ్ముడు. నిన్ను స్వయంగా అభినందించి వెళదామని వచ్చాను. ఈ విషయాలు నాకు ఎలా తెలిసాయని చూస్తున్నావా తమ్ముడు? ఇలాంటి అర్జెంట్ విషయాలు నా చెవిలోకి వచ్చి పడతాయి. ఇప్పుడు మీకేం కావాలి? నాకేం వద్దు రాజా. ఈ ఆఫీసులో నన్ను ప్రేమగా పలకరించి నాతో మాట్లాడేవే అదొక్కటే చాలు. ఈ కమిషన్కు సంబంధించి ఈ ఏకాంబరం సహకారం ఏం కావాలన్నా నీకు రెడీగా ఉంటుంది. నేను వెళ్ళి రానా రాజా? రామయ్య. నారాయణ, నారాయణ సార్, ఇక నుంచి ఆఫీసులోకి నా అనుమతి లేకుండా అతన్ని రానివ్వకూడదు. అర్థమైందా? సరే సార్.